ఒకసారి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ రెడ్డి వంగ గారు హ్యాపీ బర్త్డే టు యూ అండి. అర్జున్ రెడ్డితో మీరేంతో మొత్తం ఇండియా మొత్తం చూపించారు. దాని తర్వాత యానిమల్ మూవీతో వరల్డ్ వైడ్ అసలు రణబీర్ కపూర్ క్రేజ్ ని అమాంతం పెంచేశారు. అది కాకుండా బాబిడేల్ అని ఒక విలన్ ఉండే యానిమల్ లో చూసారా, ఎక్కువ రణబీర్ కపూర్ కన్నా ఎక్కువ ఫేమ్ అయింది మన బాబిడేల్ గారు. ఆయన బాబిడేల్ గారు అంటే ఒకప్పుడు ఆయన సినిమా బాదల్ గాని మన సోల్జర్ గాని మూవీ చాలా ఉన్నాయి హిందీలో. అలాంటి హీరో చాలా ఎక్కడో వెనకబడిపోయాడు. దాంతో ఆయనకు లైఫ్ టైం అనేది ఎప్పుడు బిజీ ఉండే, అతను ఇంట్లో ఖాళీగా ఉంటుంటే వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడంట మా డాడీ ఏంటి ఖాళీగా ఉన్నారు అని. అది బాబిడేల్ గారే చెప్పడం జరిగింది కంగువాసం ఇంటర్వ్యూలో. మొన్న నిన్న బాబీ గారు కూడా మన డాకుమారాజా డైరెక్టర్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది సందీప్ రెడ్డి వంగ ఎందుకు గ్రేట్ అంటే అని. ఎందుకంటే బాబిడేల్ గారు చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. ధర్మేందర్ వాళ్ళ డాడీ కూడా చాలా పెద్ద సూపర్ స్టార్. అలాంటిది ఆయన ఖాళీగా ఉంటారు. పిల్లలు అడిగితే ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడంట. ఇల్లు ఏంది మనకు ఇంకా లైఫ్ లేదా ఏంటి అనేది. ఎందుకంటే వాళ్ళ అన్న కూడా పెద్ద హీరో సన్నీడేల్ గారు. అలాంటి ఇప్పుడు బాబిడేల్ గారికి సందీప్ రెడ్డి వంగ గారు ఇచ్చిన లైఫ్ ఏంట్రా అంటే యానిమల్ మూవీలో ఆయనకు మాటలు లేవు. అయినా కూడా రణబీర్ కపూర్ గారి కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చింది ఆయనకు. ఎంత క్రేజ్ వచ్చిందంటే కంగువాలో సూపర్ స్టార్ సూర్య గారితో పాటు సమానంగా నటించే ఛాన్స్ దొరికింది. అది కాకుండా లెజెండ్ బాలకృష్ణ గారితో కూడా ఈ డాకు మహారాజ్ లో నటించే అవకాశం వచ్చింది. ఇంకా ఆయనకు చెప్తున్నారు ఏంటంటే సౌత్ మూవీస్ మొత్తం ఫుల్ బిజీ ఉన్న సౌత్ మూవీ విలన్ గా ఫుల్ అవకాశాలు వస్తున్నాయి నాకు అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సందీప్ రెడ్డి వంగ గారు గ్రేట్ అని చెప్పుకోవాలి. అలా బాబిడేల్కే కాదు ఆయన లైఫ్ ఇచ్చింది, మన సాయిద్ కపూర్ కూడా లైఫ్ ఇచ్చారండి. అర్జున్ రెడ్డి రీమేక్ చేశారు కదా కబీర్ సింగ్ అని. అప్పటి వరకు సాయిద్ కపూర్ కి ఏ సినిమాలు ఫ్లాప్ ఉన్నాయి, చాలా తగ్గింది సాయిద్ కపూర్ గారికి. ఏదైతే ఈ సినిమాతో కబీర్ సింగ్ సినిమా ఇచ్చారో సాయిద్ కపూర్ యాటిట్యూడ్ ని కరెక్ట్ పట్టుకున్నారు. ఆయన పట్టుకొని ఆయనకి మంచి లైఫ్ రావడం జరిగింది. అది కూడా వరుసగా సినిమాలు చేయడం జరిగింది. కబీర్ సింగ్ తర్వాతనే సాయిద్ కపూర్ అమెజాన్ ప్రైమ్ లో కూడా ఒక పెద్ద వెబ్ సిరీస్ కూడా జరిగింది. ఇలా సందీప్ రెడ్డి వంగ గారు మన తెలుగు డైరెక్టర్ అయ్యడం వల్ల మనకు ఎంతో హ్యాపీ ఇస్తుంది. ఎందుకంటే ఒక తెలుగు డైరెక్టర్ మొత్తం హిందీ పరిశ్రమకి వెళ్ళి ఇప్పుడు మొత్తం అక్కడ పేరు అక్కడ ఉన్న లైఫ్ లైన్ ఎక్కడో మర్చిపోయిన యాక్టర్స్ ని కూడా ఆయన తెచ్చి ఫేమస్ చేయడం అనేది. అప్పట్లో రాంగోపాల్ వర్మ గారు అమీర్ ఖాన్ కి లైఫ్ ఇచ్చారు, మన మన్సకర్ రంగీలా ఆ సినిమాలో. అలా అమీర్ ఖాన్ గారు కూడా లైఫ్ టైమ్ మన తెలుగు డైరెక్టర్ వల్ల వచ్చారు. కాబట్టి తెలుగు డైరెక్టర్స్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి సందీప్ రెడ్డి గారు వంగ గారు ఇంకా మంచి మంచి సినిమాలు, ఇంకా మనం మర్చిపోయిన హీరోలు ఎవరైనా ఉంటే అంటే ఫామ్ వెళ్ళిపోయిన హీరోలు ఉంటారు తెచ్చి వాళ్ళని ఫేమ్ చేయాలని నా అభిప్రాయం అండి. ఇంకా మన వరల్డ్ పాన్ ఇండియా ఫస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారితో ఆయన స్పిరిట్ సినిమా కూడా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ప్రభాస్ గారికి కూడా ఇంకా పెద్ద భారీ విజయం సందీప్ రెడ్డి వంగ గారు ఇవ్వాలని ఆయన ఫస్ట్ టైం కాప్ లో చూపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగ గారు పోలీస్ డ్రెస్ లో చూడాలి ఎలా ఉండబోతుందో. ఎందుకంటే మనం సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు దీంట్లో కరీనా కపూర్ గారిని కూడా తెస్తున్నారు. కరీనా కపూర్ గారు కూడా ఉన్నారు ప్రభాస్ మూవీలో విలన్ గా. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఉన్నారు. చూడాలి ఎలా ఉండబోతుంది. సైఫ్ అలీ ఖాన్ క్రేజ్ ని కూడా దేవరాతో మార్చారు మన తెలుగు డైరెక్టర్. సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఇంకా ఎలా చేస్తారు నెక్స్ట్ లెవెల్ కంపల్సరీ. సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది సందీప్ రెడ్డి వంగ గారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సందీప్ రెడ్డి వంగ గారు. థ్యాంక్ యూ సార్.